ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు వార్తా పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మరి నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లో జరిగినటువంటి సోలార్ పంప్ సెట్లను పంచేటువంటి కార్యక్రమం, అదేవిధంగా నిన్న జరిగినటువంటి హైదరాబాద్ నగరంలో మరి ఎయిర్ కండిషన్లు పేలిపోవడంతో 17 మంది మృత్యువాత పడ్డటువంటి సమాచారంలో మరి అగ్నిమాపక శాఖ మరి విద్యుత్ శాఖ అధికారులు ఒక అంచనాకు ఇంకా రాలేదు అనేటువంటి ఒక ప్రధానమైన న్యూస్. తర్వాత ఈ యొక్క కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, భక్తుల తాకిడికి సరిపడా ఏర్పాటు చేయలేదన్నటువంటి విషయం పైన ఆ యొక్క న్యూస్ కొన్ని ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికలు ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆ విషయాలకు వస్తే ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి మరి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం మిత్రులారా. వారు జైల్లో పెడితే మేము నీళ్లు అందిస్తున్నాం, గిరిజనులకు సాగు నీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వాన్ని, నాడు వరి వేస్తే ఉరి అన్నారు, మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం, 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు, ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవం సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవంలో శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో షబ్బీర్ అలీ, శంకర్, చిన్నారెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క మరి మంత్రివర్గ బృందంతో ఉన్నటువంటి ఒక ఫోటోను ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలు నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సందర్భంగా సమావేశం సందర్భంగా అన్నటువంటి వారి మాటలు మనం చూస్తున్నాం మిత్రులారా. నిజామాబాద్ నగర శివార్లో ముందుకు సాగని ఆర్ఓబి నిర్మాణం, కష్టాలకు వారధి మొదలై 3 ఏళ్లు పూర్తికి ఎన్నాళ్ళు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఈనాడు నిజామాబాద్ సంబంధించినటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 20 మందికి పైగా గాయాలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్న మిత్రులారా. చికిత్స పొందుతున్న మహిళ మరి 4 ఈ యొక్క టూరిస్ట్ బస్సు ఆగి ఉన్న లారీకి ఢీకొనడంతో మరి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా మరి సుమారు 20 మందికి పైగా గాయపడినట్టు ఈ యొక్క న్యూస్లో మనకు అర్థమవుతుంది మిత్రులారా. కీలక సమాచారం, శత్రు దేశానికి గూఢాచర్యం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారి 2 మహిళలు కూడా. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా, ఆమెలో కనపడని పశ్చాత్తాపం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా, ఆమెలో కనపడని పశ్చాత్తాపం. మరి మిత్రులారా, మరి పాకిస్తాన్కు మరి భారతదేశం యొక్క రహస్య సమాచారం మరి అందించిందనేటువంటి విషయం పైన ఇటీవలనే అరెస్ట్ అయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ వార్త ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలో దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీల్లో వెలుగులోకి. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ప్రధానంగా కీసర మరి గట్కేసర్, హైదరాబాద్ కుషాగూడ, తర్వాత గట్కేసర్ ఒక ఫార్మసీ కళాశాల, ఇవి గుర్తించిన మరికొన్ని లోపాలు. కళాశాలలో సహాయ ఆచార్యులు కావాల్సినంత మంది లేరు. కొన్ని కళాశాలలో అధ్యాపకులు నియమించిన వర్సిటీలతో ర్యాటిఫికేషన్ చేయించలేదు. హాజరు రిజిస్టర్లను నిర్వహించడం లేదు. కొన్ని చోట్ల తనిఖీల సమయంలో అవి ఖాళీగా దర్శనమిచ్చాయి. కొన్ని సంస్థల అధ్యాపకులకు సంబంధించిన తప్పుడు రికార్డులతో అనుమతులు తెచ్చుకున్నాయి. సెమినార్లు
హాళ్లు, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్స్ వంటి కీలక మౌలిక వసతులు లేని పరిస్థితుల్లోనే కొన్ని విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అడిగిన వివరాలు ఇచ్చేందుకు పలు కళాశాలలు ప్రతినిధులు నిరాకరించారు. కొండపోచమ్మ సాగర్ పై విజిలెన్స్ విచారణ. ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. కొండపోచమ్మ సాగర్ యొక్క చిత్రం చూడొచ్చు. 77 మంది డిఎస్పీల బదిలీ. రాష్ట్రంలో 77 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఒకే దగ్గర పనిచేస్తున్న వారిని అందరినీ బదిలీ చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికి స్థానచలనం కలిగింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. జూన్ 2 లోపు ఉద్యోగుల 5 డిఏలను చెల్లించాలి. ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్ చిత్రంలో భుజంగరావు, పాతూరి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, విఠల్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. సూదితో పొడవకుండానే రక్త పరీక్ష. దేశంలోనే తొలిసారి నీలోఫర్లో ప్రయోగం. దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అమృత స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంలో సూదితో పొడవవలసిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ పీపీజీ పరీక్ష పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి 1 నిమిషంలో ఫలితాలు అందిస్తుంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. జిల్లాకు డి అడిక్షన్స్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావాలి. మత్తు పదార్థాలు లేని సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో సోమవారం టీజీ న్యాబ్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్ విభాగం ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. షాండిల్య గారు మాట్లాడుతూ జిల్లాకు డి అడిక్షన్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు ముందు రావాలని కోరారు. గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, నారాయణపేట, నాగర్ కర్నూలు, సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలో కేంద్రాలు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. డి అడిక్షన్ మరి సెంటర్స్ ను మరి ఏర్పాటు చేయాలి రాబో కాలంలో. మరి అప్పుడే ఈ యువతకు మనం సరైనటువంటి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అందు గురించి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని చెప్పేసి షాండిల్య గారు చెప్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా చూస్తాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు. 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. వారంలో రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్ల వ్యక్తుల స్టేట్మెంట్ల రికార్డు. ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పాత బస్తీలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, కాదంటున్న విద్యుత్ శాఖ. ఎటు తేల్చని అధికారులు. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. 48 గంటలు గడిచినా నో క్లారిటీ. మిత్రులారా, ఈ యొక్క నిన్న జరిగినటువంటి ప్రమాదం పైన మరి 2 శాఖలు, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖ అధికారులు ఇంకా ఎటు ఒక నిర్ణయానికి రాలేదు. మరి ఎటువంటి క్లారిటీ లేదు. భూభారత్కి ఫిర్యాదుల వెల్లువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్ కోసమే అత్యధికం. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనాలు. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో అత్యధికంగా వచ్చేటువంటి ఈ యొక్క దరఖాస్తులు ఏంటంటే పేరు తప్పు అనేటువంటి నేమ్ కరెక్షన్స్ మీదనే గతంలో అనేక లక్షలమైన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ యొక్క విషయంపైనే అధికారులు ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఈ యొక్క వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. డీహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్లు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య. మార్చి, ఏప్రిల్ నెలలో రెట్టింపు. గాంధీ, ఉస్మానియా నిమ్స్కు క్యూ కడుతున్న బాధితులు. గాంధీకి నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పని డాక్టర్ల హెచ్చరిక. హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రిలో నమోదైన కేసుల సంఖ్య ఇలా ఉంది. మరి ఉస్మానియాలో 500, మార్చి, ఏప్రిల్ నెలలో 1000. ఉస్మానియాలో 500, నిమ్స్లో 400, 800, గాంధీలో 200, 300. టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్ల కుట్ర. ఆన్లైన్ లో టిఫిన్ బాక్సులు, వైర్ రిమోట్ సెల్స్ ఆర్డర్స్. అమోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు మకాం వేసిన 6 ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు. బోయిగూడలో 3 రోజుల మీటింగు. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్. బ్లాస్టింగ్ కోసం 4 సభ్యులు బాధ్యతలు. విజయనగరం పోలీసులు రిమాండ్
రిపోర్ట్లో సంచలన విషయాలు, రంగంలోకి దిగిన ఎన్ఐ వివరాలు సేకరణలో నిమగ్నం. ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులు అందరికీ ఆశ్రయం ఇవ్వాలా? సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్. మిత్రులారా, ఇప్పటికే భారతదేశంలో 140 కోట్లుంటే మళ్ళా శ్రీలంక వాసికి అనుమతి ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ప్రశ్నిస్తున్నటువంటి వార్త ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. ఆలయ భూముల రక్షణకు డిజిపిఎస్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు. ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసే ఆన్లైన్లో భూ వివరాలు, ఫీల్డ్లో నక్ష హద్దుల ఏర్పాటుతో సంరక్షించే చర్యలు. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. నాడు బేడీలు నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు. మేం భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషయం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే కాదు. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌరగిరి జల వికాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మాచారం జల వికాసం పథకం ప్రారంభం. మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం మిత్రులారా. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులు బహుకరించిన నెమలి పింఛంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులెట్టి, సీతక్క, దామోదర్ ఉత్తమైనటువంటి నెమలి పింఛాలతో కనిపిస్తున్నటువంటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు మిత్రులారా. మరి మిత్రులారా, నిన్న నాగర్ కర్నూలులో జరిగినటువంటి సమావేశం అనంతరం సీఎం తన సొంతం గ్రామమైన కొండారెడ్డిపల్లిలో తన సొంత నిధులతోని సుమారు 3 కోట్ల రూపాయలతోటి మరి ఆంజనేయ స్వామి భక్తుడు కావడంతో ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మరి ఆ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ చేసి మరి నిన్న పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినటువంటి ఒక న్యూస్ ఒకటి చూడొచ్చు. మరి ఆ న్యూస్లో కొండారెడ్డిపల్లిలో ఆలయం ముందు సత్యమణి గీతారెడ్డి మనవడితో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర్ రాజనరసింహ, పొన్నం, జూపల్లి తదితరులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి టెంపుల్లో దిగినటువంటి ఫోటోది మన్మణ్ని ఎత్తుకొని ఉన్నటువంటి వారి సతీమణి యొక్క ఫోటోను చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మందిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహమూద్ అలీ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేటీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా తప్పుడు కేసులు పెడితే తిప్పలే, కట్టుదప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు, వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడేలా కేసుల్లో కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు. కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం, టార్గెట్ చేసి తప్పుడు శిక్షలు బనాయింపు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్. ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం. సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మరి ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నది. ఉద్యోగులను అవమానిస్తారా? ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్టు చిత్రీకరించడం దుర్మార్గం. టీఈసీసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి, దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు. జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే. తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి న్యూస్ గా ఇందులో నమస్తే తెలంగాణ కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఇంటి జాగా ఇవ్వలేం, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ. చెవిల డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ నేడు సర్కార్ దగ్గర భూమి లేదని వెల్లడి. సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా. మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధుల అరెస్టు అనేటువంటిది నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మాచారంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కాలు మొక్కుతున్న ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్
షరత్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి ఈ పత్రికలో కనిపిస్తుంది మిత్రులు. మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతున్నది, మీ క్షమాపణ మొసలి కన్నీరులా కనబడుతుంది. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం, దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశం. గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు, సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేటువంటిది నమస్తే తెలంగాణలో మరి ఈ యొక్క న్యూస్ కనిపిస్తుంది మిత్రులుగా. మరి ఈరోజు ఉన్నటువంటి వార్తల్లోని ప్రధాన అంశాలు ఇవి. నమస్తే.